హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుండి అయితే బిగ్ బాస్లో యుద్ధం మొదలైపోయింది. ఆల్రెడీ బిగ్ బాస్లోకి ఇప్పుడు 14 మెంబర్స్ ఉన్నారు కదా. గత ఎపిసోడ్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి లాస్ట్లో వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోవాలని. బట్ అదేంటంటే వాళ్ళందరూ అక్కడ చాయిస్ చేసి ఎవరైతే ఎక్కువ మందికి ఓట్ చేస్తారో వాళ్ళని ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేయాలనేసి చెప్పారు. ఎక్కువ మణికంఠకి ఓట్లు వచ్చాయి, అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని, అదే ఎలిమినేట్ చేసేయాలని. బట్ అదంతా ప్రాంక్ అనేసి మనకు తెలుసు, ఎందుకంటే అప్పుడే ఇంక లోపలికి వచ్చారు కదా. మళ్ళీ వెంటనే ఎలిమినేషన్ అంటే జరగదు. శివుడి కోసం ఒక సాంగ్ కూడా పాడాడు. అతను యొక్క కోపం అనేది చూపించాడు, ఎందుకంటే ఆయన చాలా సిచ్యువేషన్ని ఫేస్ చేసి నేను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాను, వచ్చిన వెంటనే నన్ను పంపించేయడానికి మీరు అందరూ ఓటేశారని ఒక కోపంలో ఉన్నాడు. అదంతా ప్రాంక్ అనేసి ఆల్రెడీ విష్ణుప్రియ గారు అక్కడ చెప్పి డ్యాన్స్ చేశారు. ఓకే, అది అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది. అనిల్ రావిపూడి గారు వెళ్ళిపోయారు బయటికి. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో 14 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 14 మెంబర్స్ దాని తర్వాత డిస్కషన్ ఎక్కువగా మణికంఠకును నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. అసలు ఎవరు జెన్యూన్గా మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఎందుకంటే మణికంఠ ఒక్కొక్కసారి కోపంగా ఎక్కువైపోతున్నాడు, అగ్రెసివ్ ఎక్కువైపోతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో డిస్కషన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. వాళ్ళిద్దరు అయితే ఫైట్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత లిమిట్లెస్ రేషన్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆర్జే బాసా గారు ఏమొచ్చి ఒక బత్తాయి పండు తీసుకున్నారు. ఆ బత్తాయి పండుతో అక్కడ ఉన్న ఒక 6 మెంబర్స్ గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఆడటంలో ఇంకా దాని గురించి అయితే ప్రోమోలో చాలా ఎక్కువగా చూపించాడు. అంటే సోనియా అండ్ ఆర్జే బాసా గారు ప్రోమోలో గొడవ పడుతున్నట్టు ఇలా మనకి చూపించారు. బట్ అక్కడ కూడా అంత గొడవ ఏం పడలేదు, నార్మల్గా మాట్లాడుకున్నారు, ఒకరిపై ఒకరు డిఫెన్స్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకొని బాగానే ఉన్నారు. అంటే బిగ్ బాస్లో అది సహజం, ఒకసారి గొడవలు పడుతుంటారు, వెంటనే కలిసిపోతుంటారు. వాళ్ళందరూ కుక్ చేస్తున్నారు. కుకింగ్లో కూడా సోనియా గారికి అండ్ బేబక్క గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ అనేది వచ్చింది ఫుడ్ విషయంలో. ఈ సీజన్లో అయితే కెప్టెన్సీ టాస్క్ లేదు. బట్ కెప్టెన్సీ టాస్క్ లేకపోయినా డిఫరెంట్ టాస్క్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ డిఫరెంట్ టాస్క్ ఏంటంటే ఈ సీజన్లో ముగ్గురిని చీఫ్గా పెట్టడానికి టాస్కులను అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్. 3 మెంబర్స్ బాయ్స్ని సెలెక్ట్ చేశారు, 3 మెంబర్స్ గర్ల్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 6 మెంబర్స్ ఎవరంటే నిఖిల్ గారు, ఆర్జే బాసా గారు అండ్ అఫ్రీది గారు. వీళ్ళు ముగ్గురు బాయ్స్లో సెలెక్ట్ చేశారు. అండ్ లేడీస్లో అయితే బేబక్క, నైనిక అండ్ యస్మి గారు. వీళ్ళ ఆరుగురు చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ సెలెక్ట్ చేసి వీళ్ళకి టాస్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే ఒక థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్ పట్టుకొని ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో ఆ టాస్క్లో వాళ్ళు విన్ అయినట్టు. ఇక ఈ టాస్క్ విషయానికి వచ్చేసరికి మొదటిగా అయితే బేబీ అక్క అయితే కింద పడిపోయింది. దాని తర్వాత శేఖర్ బాసా గారు అండ్ అఫ్రీది వీళ్ళంతా కూడా ఒకేసారి పడిపోయారు. లాస్ట్ వరకు అయితే ఈ టాస్క్లో లాస్ట్ వరకు నిఖిల్ గారు అండ్ నైనిక వీళ్ళిద్దరు అయితే చాలా బాగా పోరాటం చేశారు. అంటే ఎవరు గెలుస్తారో చెప్పలేనట్టుగా ఇద్దరు అయితే ఒకే థ్రెడ్ మీద ఉన్నారు చాలా బాగా. బట్ లాస్ట్లో నైనిక అయితే గివప్ ఇచ్చేసింది. నిఖిల్ గారు ఈ టాస్క్లో అయితే నిఖిల్ గారు విన్ అవ్వడం జరిగింది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన 5 మెంబర్స్ ఉంటారు కదా, ఈ మిగిలిన 5 మెంబర్స్కి కూడా మళ్ళీ ఇంకొక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో అయితే నైనిక విన్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ టాస్క్లోనే నైనిక విన్ అవ్వాల్సింది, బట్ నైనిక దాంట్లో అవ్వలేదు, నిఖిల్ గారు అయ్యారు. బట్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి డెఫినెట్లీగా నైనిక చాలా బాగా ఆడుతుంది కాబట్టి షీ ఈజ్ డిజర్వ్ దట్. కాబట్టి ఆమె ఆల్రెడీ సెకండ్ టాస్క్లో విన్ అయ్యారు. ఆఫ్టర్ దట్ టోటల్గా ముగ్గురు చీఫ్లని ఎంచుకోవాలి కదా, వీళ్ళిద్దరు అయితే ఆల్రెడీ చీఫ్లు అయిపోయారు, నిఖిల్ గారు అండ్ నైనిక. ఇప్పుడు థర్డ్ చీఫ్కి వచ్చేసరికి బిగ్ బాస్ ఏమన్నారంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ నైనికని అండ్ నిఖిల్ని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఒక చీఫ్ని సెలెక్ట్ చేయమని చెప్పారు. వీళ్ళు కూడా డిస్కషన్ చేసుకున్నారు. డిస్కషన్ చేసుకున్న తర్వాత
యాక్చువల్గా నైన్క అండ్ నిఖిల్ గారు వీళ్ళిద్దరు కలిపి ఎస్మి గారిని థర్డ్ చీఫ్గా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన బిగ్ బాస్ యుద్ధం. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది. దాని తరువాత మధ్యలో సోనియా గారు ఉన్నారు కదా, ఈ సోనియా గారు ఏమొచ్చి మధ్యలో అఫ్రీది గారిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఈమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని ఆమె డిఫెన్స్ చేస్తుంది అఫ్రీది కోసం. ఎందుకంటే ఈమె అసలు జెన్యూన్గా ఆడుతుందా లేకపోతే కావాలనే గొడవ తెచ్చుకుంటుందా అనేది మనకి ఇంకా అర్థం అవ్వట్లేదు. మీకేమైనా అర్థమై ఉంటే కామెంట్ చేయండి కింద. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఏంటి అనేది. ఫస్ట్ డే అయితే నాకు బాగానే అనిపించింది ఈ టాస్కులు ఇవన్నీ. అంటే ఇప్పటి వరకు వీళ్ళలో ఇంతకుముందు బిగ్ బాస్లో అయితే చాలామంది వరకు తెలిసిన వాళ్ళు మనకు వస్తుంటారు, బట్ ఈ బిగ్ బాస్లో అంతగా ఎవరు తెలిసిన వాళ్ళు రాలేదు. బట్ నాకైతే పర్లేదు, బాగానే ఆడారు అనిపించింది. మీకు దీంట్లో ఎవరు ఫేవరెట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఈ సీజన్లో మంచిగా ఆడుతున్నారో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.